హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు టమాటోల్ని నెలల తరబడి ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు టమాటాలు చాలా చవకగా దొరుకుతున్నాయి కదండి. కేజీ 10 వరకు మనకి దొరుకుతున్నాయి ఈజీగా. అదే ఒక్కొక్కసారి అయితే కేజీ 100 రూపాయలు పెట్టినా మనకి దొరకవు. ఇలా మనకి చవకగా దొరికినప్పుడు వీటిని ఇలా ప్యూరీలా చేసి స్టోర్ చేసుకుంటే కనుక మనం ఈజీగా వాడుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 2 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. తీసి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిలో కొంచెం బాగాపోయినా సరే తీసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఒక్కటి బాగాపోయినా సరే మొత్తం అంతా పాడవుతుందన్నమాట. కాబట్టి ఇలా ఫ్రెష్గా నీట్గా ఉన్న టమాటోలనే తీసుకోవాలి. మరీ పచ్చిగా కాకుండా మరీ పండిపోయి బాగా మెత్తగా అయిపోయినాయి కాకుండా ఇలా మీడియంగా దోరగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా పైన ఉన్న ముచ్చుకు తీసేయాలి. మీరు కూర చేసుకున్నప్పుడైనా సరే దీన్ని ఉంచకండి, ఎందుకంటే ఇదంతా మంచిది కాదనమాట. సో ఇలా ముచ్చుకు తీసుకున్న తర్వాత దీన్ని మనం ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇది మనకి దేశవాళీ టమాటా కాబట్టి చాలా ఈజీగా మగ్గిపోతుంది అనమాట. సో మరీ చిన్న ముక్కలుగా కోయన అవసరం లేదు. ఇలా మనం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం ఈ టమాటాలన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాను అనమాట. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. వేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుని పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి వీటిని కలిపి చూడాలన్నమాట. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట. మనకి ఇంకొక 10 మినిట్స్ వరకు పడుతుంది. మనం ముక్కను ఇలా పట్టుకొని చూస్తే కనుక తొక్క ఈజీగా సెపరేట్ అయిపోవాలి. అంతవరకు మగ్గితే మనకి ఇవి కుక్ అయినట్టు అనమాట. సో మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇది ముక్క అనేది బాగా మెత్తగా అయిపోయింది అనమాట. జ్యూస్ అంతా బయటకు వచ్చేసి ఓన్లీ తొక్కలు సెపరేట్ అయిపోయాయి. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 విధాలుగా మ్యాష్ చేసుకోవచ్చు అనమాట. మనం మిక్సీలో చేసుకోవాలనుకుంటే కనుక దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల తొక్క, గింజలు అన్నీ కూడా నలిగిపోతాయి. సో నాకు అలా చేయడం ఇష్టం లేక నేను ఇలా వేడిగా ఉండగానే ఇలా స్ట్రైనర్లో వేసుకుని, ఇది స్టీల్ స్ట్రైనర్ కాబట్టి ప్రాబ్లం ఉండదన్నమాట. ప్లాస్టిక్ దానిలో అయితే ఇలా వేడిది వేయకూడదు. వేసి దీన్ని ఇలా గరిటతో మ్యాష్ చేసుకుంటే మనకి ఆ గుజ్జు అంతా వచ్చేస్తుంది అనమాట. పైన ఓన్లీ తొక్కలు, గింజలు ఉండిపోతాయి. సో ఇలా మనం మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ తొక్కలన్నీ కూడా నలిగిపోతాయి కాబట్టి స్మూత్గా కావాలనుకుంటేనే స్ట్రెయిన్ చేసుకోండి, లేదంటే అలా వాడేసుకోవచ్చు. సో చూడండి, ఇది మనం కొంచెం వేడిగా ఉండగానే ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి గుజ్జు అంతా కూడా కిందకి వెళ్ళిపోయి ఓన్లీ గింజలు, తొక్కలు ఒకటే మాత్రం పైన ఉంటాయన్నమాట. సో ఇలా మొత్తం అంతటిని మనం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన వచ్చిన దాన్ని వేరే బౌల్లోకి తీసుకుని మళ్ళీ ఫ్రెష్గా వేరేది వేసి మ్యాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా చేసేసుకున్న తర్వాత మనకి ఈ వచ్చిన రసాన్ని మనం ఇందాక బాయిల్ చేసుకున్న గిన్నెలోనే పోసేసుకోవాలన్నమాట. దీన్ని మనం మళ్ళీ బాయిల్ చేస్తాం. అలాగే మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత పైన మిగిలిన తొక్కలు, గింజలు ఉన్నాయి కదా, వీటిలో కొంచెం గుజ్జు ఉండిపోతుంది అనమాట. సో దీనిలో కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ పోసినా పర్వాలేదు. చేత్తో బాగా కలిపేసుకుని దీన్ని ఒకసారి విడిగా వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆ పైన మిగిలిన తుక్కుని బయటపడేయచ్చు. చిక్కటి రసంలా వస్తుందన్నమాట. దీన్ని మనం టొమాటో రసంలో కానీ ఏదైనా కర్రీలో కానీ వేసేసుకోవచ్చు అనమాట. 2 డేస్ వరకు ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు మనం ముందుగా ఉడకట్టుకున్న రసాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి మరిగించాలన్నమాట. ఇది ఒక 10-15 నిమిషాల పాటు బాయిల్ అవ్వాలి. మనకి టొమాటో సాస్ కంటే కూడా కొంచెం పల్చగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే మనకి ఇది పాడవకుండా ఉంటుంది. ఇలా మరిగించేటప్పుడు పైన మనకి చిక్కటి తిట్టు కానీ వస్తే కనుక దాన్ని తీసేయాలి. ఇది చూడండి, 10 నిమిషాలు అయ్యేసరికి బాగా చిక్కబడిపోయింది. ఇలా ఉంటే మనకి సరిపోతుంది అనమాట. దీన్ని దించే ముందు ఏం చేయాలంటే దీనిలో కొద్దిగా పంచదార వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను నేను. మనకి పంచదార వేయడం వల్ల దీన్ని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఆ పులుపు అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సాల్ట్ అనేది మనం ఇందాకే వేసాం కదా, స్టార్టింగ్లో టమాటో ముక్కలు పెట్టినప్పుడే మనం సాల్ట్ వేసాం కాబట్టి అది సరిపోతుంది. మనం ఇంకా ఎక్కువ రోజులు అంటే ఒక 6 నెలలు పైన నిల్వ ఉండాలనుకుంటే దీనిలో కొద్దిగా నిమ్మప్పు, సిట్రిక్ యాసిడ్ అంటారు బయట, దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను దీన్ని మరీ ఎక్కువ రోజులు ఉంచాలనుకోవట్లేదు కాబట్టి నేను ఇంకా ఏమీ వేయట్లేదు దీనిలో. చూడండి, ఇది ఇలా అయినప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత చూడండి, ఇంకా చిక్కబడింది కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గాజు సీసాలో పోసుకుంటున్నాను.
డైరెక్ట్గా సీసాలో పోస్తే ఒలిగిపోతుంది కాబట్టి నేను ముందుగా గ్లాస్లో పోసి గ్లాస్తో పోస్తున్నాను అనమాట. ఇక్కడ సీసా మీరు డ్రైగా ఉండేలా చూసుకోండి, కొంచెం తడున్నా సరే పాడవుతుంది అనమాట. ఇది మనం నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, ఫ్రీజర్లో పెట్టక్కర్లేదు. అలాగే ఇది చిక్కగా ఉంది కాబట్టి మనకి 2 స్పూన్లు ఈ గుజ్జు వేసుకుంటే కనుక మనకి 4-5 టమాటాలతో సమానం అనమాట. దాన్ని బట్టి చూసి వేసుకోండి. కూర, రసం, చట్నీ, అలాగే టొమాటో రైస్ ఏది చేయడానికైనా సరే టమాటాలకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు టమాటాలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.